కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను అమలు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సౌల క్రాంతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు కార్యకర్తలు నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సౌల క్రాంతి మాట్లాడుతూ 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఓటు రాజకీయాల కోసం పైలట్ ప్రాజెక్టు కింద ఒక గ్రామాన్ని ఎంపిక చేసి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్క గ్రామాల అర్హులకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు సౌల క్రాంతి, బాద నరేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వరి వెంకటేష్, బీజేపీ నాయకులు చిట్నేని శ్రీనివాసరావు, జిల్లెల మల్లేశం, కోళ్ల కృష్ణ, చిగురు వెంకన్న, కాసోడి రమేష్, తిరుపతి, కనకయ్య, వెంకటేష్, మహేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా ముస్తాబాద్ మండలంలో 38,000 పైచీలకు ఓటర్లున్న ఈ మండలంలో 22 గ్రామ పంచాయతీలు పెట్టుకొని కేవలం కొండాపూర్ అనే గ్రామాన్ని మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని అక్కడ అర్హులందరికీ పథకాలు అందించడం అనేది ఏంది అని మేము భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తాం. ఎంతమంది నిజమైన అర్హులు అందరూ ఉన్నారు? అర్హులు కానోళ్ళు ఎవరున్నారు? మరి ఇంకెంతమందికి ఇస్తారు? ఇచ్చే పథకాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అసలు 6 గ్యారంటీలు ఎన్నడిస్తారు? ఇందిరమ్మ ఇళ్లలో 400-500 లిస్టు పట్టుకొని వచ్చారు గ్రామానికి. మరి ఆ 400 మందికి ఇస్తారా? అందులో ఎంతమంది తీసేస్తారు? ఇంకెప్పుడు ఇస్తారు? కేవలం అధికారంలోకి వచ్చి మీరు సంవత్సరం అవుతుంది. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఓటు బ్యాంక్ రాజకీయాలను చేస్తే తస్మాత్ జాగ్రత్త. రేపు మండల ప్రజలు గతంలో కేసీఆర్కి చెప్పిన బుద్ధే మీకు కూడా చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలనే ఉద్దేశంతో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి ఇప్పటి వరకు రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ అనేక హామీలు 6 గ్యారంటీలని చెప్పి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. కాబట్టి ఇప్పటికైనా ఏదో మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని వాళ్ళకే లబ్ధిదారులుగా గుర్తిస్తామంటే మేము రానున్న రోజుల్లో ఇట్లా ఒప్పుకోవడం జరగదు. ఎందుకంటే అందరూ మీకు ఓటేసిరు, అన్ని గ్రామాల ప్రజలు ఓటేసిరు కాబట్టి అన్ని గ్రామాల ప్రజలకు సమానంగా సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో రైతు బంధు, రైతు భరోసా మొన్న 26వ తారీఖు నాడు వేస్తాను ఒకరోజు అన్నాడు, 31వ తారీఖు అని ఒకటి అన్నాడు, ఇప్పుడు మళ్ళీ 5వ తారీఖు నుంచి విడతల వారీగా వేస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలను మోసగిచ్చే హామీలతో కాకుండా ఒక స్పష్టమైన వైఖరితో సంక్షేమ పథకాలు అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు అమలు చేయకుంటే పెద్ద స్థాయిలో ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ భారత్ మాతాకి జై. ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఎవరికి ఇల్లు ఉంది, ఎవరు లేదని చెప్పేసి 200 మంది లిస్ట్ తీసుకొచ్చి మీరు మీ ఇష్టం వచ్చిన టిక్ పెట్టుకుంటే కూడా అది కూడా పూర్తి స్థాయిలో కాలేకపోయింది. రేషన్ కార్డులు అయితే రీసెంట్గా నిన్న కాక మొన్న రైస్ ఇస్తా ఉన్నారు, రైస్ పంపిణీ చేస్తూ ఉన్నారు. మన మా ఊర్లో చీకోడు గ్రామ సభ పెట్టినారు, 78 మంది కొత్తగా అడ్మిట్ చేసినాం. ఆన్లైన్లో కొట్టుకున్నకి ఈ మంత్ నుంచి రేషన్ వస్తుందని చెప్పారు. ఇప్పటికి కూడా ఒకళ్ళ పేరు కూడా రాలేదు. రేషన్ దగ్గర అడుగుతా ఉంటే మా సంబంధం లేదు, అక్కడ ఎంపీఓ దగ్గర అడగమని చెప్తారు. ఎంపీ వరకు అయితే ఎంఆర్ఓ ఇక కాలయాపన చేస్తుంది తప్ప ప్రజలు కనీసం 0.5 కూడా దీని లాభం లేదు. దయచేసి ఇప్పటికైనా మేము చెప్పొచ్చింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. 6 గ్యారంటీలు అమలు చేసినాక ఇష్టపడే ప్రసక్తే లేదు. మీరు 6 గ్యారంటీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఇప్పటికి మీరు జాబ్ క్యాలెండర్ని ఏ విధంగా చేసిరో ఈ 6 సంక్షేమ పథకాలను కూడా వెంటనే ఒక కొండాపూర్ గ్రామంలో ఒక ఆగకుండా ఈ ఎలక్షన్ మూమెంట్ అని కాకుండా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి లబ్ధిదారులను గుర్తించి వారికి ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.